మహారాజ్ఞి అయిన స్త్రీ 44 రకాల నగలు ధరించి ప్రకాశిస్తుంది. ఈ నగలున్న స్త్రీని ఉత్తమ పుణ్యస్త్రీగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ విషయం లోకానికి తెలియచేయడానికి అమ్మవారు ఈ ఆభరణాలన్నీ ధరించి భక్తులకు దర్శనమిచ్చిందని ఉపపురాణాలలో ఒకటైన కాళికా పురాణం చెబుతోంది. నిజానికి అమ్మవారే జగత్తుకు ఆభరణం. కానీ రూపం ధరించి దర్శనమిచ్చేటప్పుడు మాత్రం ఈ నగలను ధరించడం ద్వారా ఆభరణాలు మహాలక్ష్మి స్వరూపం అని లోకానికి తెలియజేయటం ఆ తల్లి ముఖ్యోద్దేశం. ముత్తైదువులు ఎలా ఉండాలో తెలియజేయడం కూడా ప్రధాన అభిప్రాయమే. స్త్రీలకు ఆభరణాలు సౌందర్యాన్ని పెంచుతాయి. ఎంత కష్టపడినా బంగారు నగలు చేయించుకోలేక బాధపడుతున్నవారు, నగలు చేయించుకున్నా తరచుగా పోగొట్టుకుంటూ బాధపడేవారు ఈ కలియుగంలో కోకొల్లలు. ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం ఉదయం మరియు రాత్రి 108 సార్లు అత్యంత భక్తితో జపిస్తే ఆభరణాలు చేయించుకోగలుగుతారు. చేయించుకున్న వాటిని పోగొట్టుకోకుండా శాశ్వతంగా ఉంచుకోగలుగుతారు. భరణం అంటే భరించుట. ఆభరణం అనగా అంతటినీ భరించున్నది అమ్మవారు. ఈ జగత్తును మొత్తంగా తానే భరిస్తున్నది. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని జపించే వారికి కూడా ఆ శక్తిని అమ్మవారే ప్రసాదిస్తుంది. కుటుంబాన్ని పోషించలేక బాధపడేవారు ఈ మంత్రాన్ని 3 నెలల పాటు రోజు 108 సార్లు జపిస్తే చాలు, చాలా తేలికగా తన కుటుంబ పోషణ జరపగలుగుతారు. పిల్లల చదువులకు కావలసిన డబ్బు సంపాదించాలని కోరేవారు ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారాలలో ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం సాయంత్రం జపించండి. తిరుగులేని సంపద లభిస్తుంది. సంతానం విద్యను పొంది రాణిస్తుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం సర్వాభరణ భూషితాయై నమః. ఓం సర్వాభరణ భూషితాయై నమః. ఓం సర్వాభరణ భూషితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.